హలో అందరికీ మీలో ఎంతమందికి దొండకాయ అంటే ఇష్టం లేదో కామెంట్ చేసేయండి. అదేంటది ఇష్టమా అని అడగాల్సింది పోయి ఇష్టం లేదని అడుగుతున్నారు అనుకుంటున్నారా? చాలా మందికి దొండకాయ చేయడం అన్నా కష్టమే, తినడం అన్నా కష్టమే. అందుకే అలా అడిగాను. ఇంకా నా విషయానికి వస్తే నాకు దొండకాయ అంటే పరమ వ్యసహ్యం ఒకప్పుడు. ఇప్పుడైతే నా ఫేవరెట్ అయిపోయింది. మా కాలేజీలో దొండకాయ ఎప్పుడు ఉడకబెట్టి వేపుడు చేసేవాళ్ళు, అస్సలు నచ్చేది కాదు. ఆ తర్వాత నేను నా స్టైల్లో ఇలా దొండకాయ చేయడం అలవాటు అయిన తర్వాత ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా దొండకాయలని బాగా వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో కొద్ది ఎక్కువగానే ఆయిల్ వేసుకొని దొండకాయలని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చిప్స్లా అయ్యే వరకు వేయించుకోవాలి. ముందుగా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి నేనైతే 2 టమోటాలు, ఒక ఆనియన్ అండ్ ఒక వెల్లుల్లి తీసుకున్నాను. అన్నిటినీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇలా చిప్స్లో అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నీ సగం వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు, అందులోనే 2 సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించుకున్నామంటే సరిపోతుంది. అన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. పచ్చడికి మనకు కొంచెం దొండకాయ అంటే సరిపోతుంది, మిగతావన్నీ ఫ్రైలా చేసుకోవచ్చు. వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీలో వేసుకొని దాంట్లోనే పల్లీలు, పచ్చడికి కావాల్సిన కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు, లేకుంటే అలాగే కూడా తినేయచ్చు. ఇంకా మిగిలిన ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్, టమోటాలు, కరివేపాకు, పసుపు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. నార్మల్గా వేపుడు అంటే టమాటో యూస్ చేయరు, బట్ ఇది నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైతో కూడా మనం రైస్ తినేయచ్చు. అన్నీ వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కారం వేసుకొని లైట్గా పల్లీల పొడి వేసుకొని కలుపుకున్నామంటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా దీంతో పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది. వీడియో ఇస్తే లైక్ చేయడం మర్చిపోకండి.